జై చాలా అంటే చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఎమ్మెల్యేకి ఎంపీకి బానిసత్వంగా ఊడిగం చేస్తున్నాం. మామూలు ఊడిగం కాదు. ఎవరైనా అపోజిషన్ పార్టీ వాడు పలానా వ్యక్తి ఎమ్మెల్యేని తిడితే వాళ్ళ తరఫున మనం వాళ్ళ రీల్స్ కింద వాళ్ళ వీడియో కింద బండబూతులు తిట్టుకుంటా టైం మొత్తం వేస్ట్ చేస్తున్నాం. అన్న బాధ ఉండాల్సింది వాళ్ళ ఎమ్మెల్యే తరఫున వాళ్ళ కొడుకుకో వాళ్ళ బిడ్డకో వాళ్ళ ఫ్యామిలీకో ఉండాలి కంపల్సరీ. వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో రచ్చరచ్చ చేయరు. అరే మా నాన్నని ఎందుకు అంటావని వాళ్ళే ఒక ప్రెస్ మీట్ పెట్టరు. ప్లస్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి ఏం పోస్టులు పెట్టరు. వాళ్ళు దిందాస్గా వాళ్ళ బిజినెస్లు ఎక్కడ ఉంటాయంటే ఫారెన్లో ఉంటాయి. వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ ఫారెన్లో యూఎస్లో యూకేలో చదువుకుంటూ వాళ్ళ జీవితం మొత్తం లగ్జరీగా గడుపుతున్నారు. సో మనకెందుకు వాళ్ళ తరఫున మనం ఎందుకు మాటలు పడాలి? సో ఇది మానుకుంటే మన సొసైటీ బాగుపడుతుంది, ప్లస్ మన జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే మనము కష్టపడి చదివి డిగ్రీ పీజీ కంప్లీట్ చేసినాక కనీసం ఉద్యోగాలు ఉంటాయి. ప్లస్ ఉద్యోగం వస్తే కనీస వేతనం కూడా ఉంటుంది సరిగ్గా. ఒక్కొక్క ఎంప్లాయీకి 10,000 15,000 శాలరీ ఉంటుంది. నాకు తెలిసి అట్లీస్ట్ 35,000 ఉండాలి కంపల్సరీ. సో 35,000 శాలరీ మాకు కావాలని మీరు ఎవరైతే ఓట్లు వేస్తారో ఆ ఎమ్మెల్యే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క పేజ్లో ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెట్టండి, మేము ఓట్లు వేసినాం, మాకు పీజీ అయిపోయింది, కనీస వేతనం కావాలి 35,000 అని. ఇట్లాంటి డిమాండ్స్ పెడితే వాళ్ళకేందంటే అర్థమవుతుంది. అంతేగాని ఇట్లా కామెంట్స్ పెట్టుకుంటా టైం వేస్ట్ చేసుకుంటే మనకే ప్రాబ్లం. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చదువుకొని జీతం అనేది సరిగ్గా ఉండట్లేదు ఏది మన ప్రైవేట్ కంపెనీస్లో. కానీ ఏ పీజీ ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాడు ఎలా ఉంటాడంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ రౌడీ షూట్స్ ఉంటాయి, రకరకాలుగా భూ కబ్జాలు ఇవన్నీ ఉంటాయి. అట్లాంటి వాడికి ఓట్లు వేసి గెలిపిస్తాం. వాళ్ళ జీతం ఏమో నెలకు 1,00,000 నుంచి 2,00,000 దాకా ఉంటాయి. ప్లస్ మళ్ళీ వాళ్ళు జనాలకి చేసేది ఏముండదు. సో వాళ్ళు జనాలకి ఏమైనా చేయాలనుకుంటే వితిన్ ఇన్ని సంవత్సరాల ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఇంత ఒక ఎంప్లాయీకి కనీస వేతనం కూడా ఇప్పించలేని పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే మన బతుకులు ఇలానే ఉంటే వాళ్ళు ఏం చక్కగా దర్జాగా ఓటు బ్యాంక్స్ పాలిటిక్స్ చేసుకుంటా ఒక గరీబోడు గరీబ్లానే ఉండాలి కంపల్సరీ అని వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. ఎందుకంటే మనకు ఇట్లాంటి ఉడిగం చేసే అలవాటు ఉంది కాబట్టి మన జీవితాలు ఇలానే ఉంటాయి. సో కంపల్సరీ ప్రతి ఒక్క మీరు ఓటు వేసిన ఎమ్మెల్యేకో ఎంపీకో కంపల్సరీ ఇట్లా జై సంథింగ్ జై పేరు అట్లా కాకుండా మాకు కనీస వేతనం కావాలి, ప్లస్ మళ్ళీ మా డిమాండ్స్ ఇవని ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. అప్పుడే మనకు ఒక న్యాయం జరుగుతుంది. సో వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డకి లేని బాధ మనకెందుకు? ఉంటే వాళ్ళకి ఉండాలి, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి, వాళ్ళు కామెంట్స్ పెట్టాలి. మనము వాళ్ళ తరఫున మనం ఎందుకు ఇనిషియేటివ్గా తీసుకొని కామెంట్స్ పెట్టి మనం ఎందుకు బూతులు తిట్టించుకోవాలి? ప్లస్ మళ్ళీ వాళ్ళు ఇంటర్నల్గా బయట ఫైటింగ్ చేసుకుంటారు, కానీ వాళ్ళు చేసే బిజినెస్ వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళు బయట బాగుంటుంది, వాళ్ళ రిలేషన్షిప్ బాగుంటుంది. కేవలం బయట చూస్తేనే ఫైటింగ్ చేసుకుంటారు. అరే రారా నీ సంగతి చూస్తా, నువ్వెంత, నీ సంగతి ఏందని ఇట్లా రుబాబుగా మాట్లాడతారు బిల్డప్గా. కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. బయట ప్రజల దృష్టిలో ఏంటంటే వీళ్ళు బద్ద శత్రువులానే కనిపిస్తారు, కానీ వీళ్ళ బిజినెస్లు వాళ్ళు మంచిగానే చేసుకుంటారు ఇద్దరు కలిసి. సో మనకు కావాల్సింది మినిమం కామన్ బేసిక్ శాలరీ. సో ప్రతి ఒక్కరు మినిమం బేసిక్ శాలరీ కావాలి కంపల్సరీ అని ఇట్లాంటి కామెంట్స్ పెట్టండి. అనవసరంగా మీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసుకుంటా వతాసు పలుకుతే మన జీవితాలు ఇట్లనే ఉంటాయి, స్టిల్ ఇలానే ఉంటుంది. థ్యాంక్ యూ.